వెండితెరపై వందల కోట్ల కలెక్షన్తో బాక్సాఫీస్ను ఊపేసిన దళపతి ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని రాష్ట్రాన్ని పాలిస్తున్న రియల్ లీడర్ విజయ్. ఆయన పొలిటికల్ లైఫ్ ఎంత సక్సెస్ఫుల్గా సాగుతోందో ఆయన పర్సనల్ లైఫ్ మాత్రం అంతకంటే 100 రెట్లు ఎక్కువ హైడ్రామాతో నడుస్తోంది. గత కొన్ని నెలలుగా విజయ్ విడాకుల మ్యాటర్ హాట్ టాపిక్. విజయ్, ఆయన భార్య సంగీతల విడాకుల పిటిషన్పై చెంగల్పట్టు మహిళా కోర్టులో అత్యంత ఉత్కంఠభరితంగా విచారణ సాగింది. ఈ విచారణలో హైడ్రామా నడిచింది. ఇరు వర్గాల లాయర్లు ఆన్లైన్ ద్వారా హాజరవుతామని కోరగా జడ్జి దాన్ని నిర్ద్వందంగా తిరస్కరిస్తూ కేసును ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేశారు. దీంతో ఈ పొలిటికల్ సినీ హై ప్రొఫైల్ కేసులో ఉత్కంఠ పీక్స్కు చేరింది. అసలు కథ ఇక్కడే మొదలైంది. సినిమా స్టోరీని మించిన ట్విస్టులు విజయ్ సంగీత జీవితంలో ఉన్నాయి. లండన్లో కోటీశ్వరుడైన శ్రీలంక తమిళ వ్యాపారవేత్త కూతురు సంగీత. విజయ్కి వీరాభిమాని. కేవలం ఆయనను చూడడం కోసమే 1996లో చెన్నైలో ల్యాండ్ అయ్యింది. షూటింగ్ స్పాట్లో విజయ్ని చూసిన చూపులు, ఆ తర్వాత లవ్ ట్రాక్, చివరకు పెద్దలు నొప్పించి 1999లో చేసుకున్న రాయల్ వెడ్డింగ్. 2 పిల్లలతో 23 ఏళ్ల పాటు టాలీవుడ్ కోలీవుడ్ మెచ్చేలా అద్భుతంగా సాగింది వీళ్ల కాపురం. కానీ సీన్ కట్ చేస్తే అంతా హ్యాపీ అనుకుంటున్న టైంలోనే అసలు బాంబు పేలింది. అసలంతా సవ్యంగా ఉన్న కాపురంలో నిప్పులు పోసిందెవరు? కోలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ నుంచి వస్తున్న హాట్ అప్డేట్ ప్రకారం విజయ్ రాజకీయాల్లోకి రావడం ఓ కారణమైతే, స్టార్ హీరోయిన్తో ఆయన నడిపినట్టు ప్రచారం జరిగిన సీక్రెట్ ఎఫైర్ ఈ బంధాన్ని నట్టేట ముంచిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. లియో సినిమా టైం నుంచి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని, ఇద్దరూ కలిసి విదేశాల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగారంటూ సోషల్ మీడియాను ఊపేసిన ఫోటోలు సంగీతకు అస్సలు నచ్చలేదట. విజయ్ సీఎం ప్రమాణ స్వీకారానికి కూడా భార్య రాకపోవడంతో ఈ విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు జిల్లా కోర్టులో అధికారికంగా విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. వివాహ బంధాన్ని రద్దు చేయడంతో పాటు తనకు శాశ్వత పారితోషికం మరియు భరణం చెల్లించాల్సిందిగా ఆమె ఆ పిటిషన్లో న్యాయస్థానాన్ని కోరారు. ఫిబ్రవరి 26, 2026 కేసు తీవ్రతను పరిశీలించిన జిల్లా కోర్టు దీనిని తదుపరి విచారణ నిమిత్తం చెంగల్పట్టులోని మొదటి ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టుకు బదిలీ చేసింది. జూన్ 15, 2026 ఫ్యామిలీ కోర్టులో జరిగిన విచారణలో ఇరు వర్గాల లాయర్ల ఆన్లైన్ విజ్ఞప్తిని జడ్జి తిరస్కరించారు. తదుపరి లీగల్ ప్రాసెస్ కోసం కేసును ఆగస్టు 7కు వాయిదా వేశారు. ఆగస్టు 7న కోర్టులో దళపతి ప్రత్యక్షం కాబోతున్నారా అంటే, కోర్టు ఆన్లైన్ విచారణకు నో చెప్పడంతో సంగీత, విజయ్ లండన్ నుంచి రాబోతోన్న సంగీత ఇద్దరూ ఆగస్టు 7న చెంగల్పట్టు కోర్టులో ముఖాముఖి కలవక తప్పని పరిస్థితి. ఒకవేళ ఈలోపు విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ నడిపిన రాయబారాలు ఫలించి ఇద్దరు రాజీ పడితే ఆగస్టు 7న ఇద్దరూ కలిసి వచ్చి విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకుంటారు. లేదా ఇద్దరి ఈగోలు తగ్గకపోతే ఆగస్టు 7న తమిళనాడు చరిత్రలోని అతిపెద్ద సెలబ్రిటీ విడాకుల క్లైమాక్స్ రచ్చ కాబోతోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.